ఎందుకంటే అలాంటి సినిమాలు చేసిన మనిషి, నాకు ముందు సినిమాలు, నాతో పోయి చేసిన సినిమాలు, తర్వాత ఆయన చేసిన సినిమాలు చూసి నాకు విగత చెవిగా అలా ఉండడం చూసి నేను జీర్ణించుకోలేకపోయాను. అలాంటి మహామనిషికి నివాళులు అర్పించాలని అనిపించి మీ ముందుకు వచ్చి సవినయంగా ఈయన గురించిన కొన్ని విషయాలు చెప్తాను. విశ్వనాథ్ గారు చేసిన సినిమాలు కొన్ని లిస్ట్ చెబుతాను. మీకే అర్థమవుద్ది ఆయన ఎంత గొప్ప దర్శకుడు, ఎందుకు అంతమంది ఆయన పొగుడుతారనేది. ఆత్మగౌరవం ఫస్ట్ పిక్చర్ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి బయటకు వచ్చి ఆత్మగౌరవం, మనకు తెలిసిన సినిమా ఆపద్ బాంధవులు, తర్వాత చెల్లెలు కాపురం శోభన్ బాబు గారి ఈరోజు బ్లాక్ అండ్ వైట్ సినిమా, చాలా మంచి సినిమా. తర్వాత ధన్వాన్ 1993 ఫిల్మ్, దీని గురించి విడిగా చెప్పాలి. నేను విశ్వనాథ్ గారితో స్వాతి ముత్యం సిరివెనెల అని చేసిన తర్వాత ఒక హిందీ సినిమాకి మల్లికార్జునరావు గారు అనే ఒక కెమెరామెన్ను, ఆయన అప్పటికేదో ఫారిన్ వెళ్ళారు, ఏదో విశ్వనాథ్ గారు నన్ను తీసుకుని వెళ్ళారు. సినిమా పేరు ధన్వాన్ 1993. అజయ్ దేవ్గన్, బబిత అంటే కరిష్మా కపూర్, కరీనా వాళ్ళ మదర్ అనమాట. ఆ రోజున చిన్న ఇన్సిడెంటు చెప్తాను, మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బెంగళూరులో షూటింగ్లో ఉన్నాము. అక్కడ ఒక హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్లో షూటింగ్లు అన్నీ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు స్టెరిలైజేషన్ జరుగుతుందని కొంచెం వెయిట్ చేయండి అన్నారు. మేము అందరం అక్కడ కూర్చొని ఉన్నాం, విశ్వనాథ్ గారు కూడా. అందరూ రిలాక్స్డ్గా ఉన్నాం, ఇచ్చేదానికి ఇంకా టైం పడుతుందని. ఆర్టిస్టులు కూడా ఇంకా రాలేదు. అప్పుడు నేనే అన్నాను, సార్ ఏంటి సార్ ఇలా చేశారు ఆయన పెద్ద ఆయన అంటే, ఏంట్రో అంతేంటి అంతగా ఏదో తప్పు జరిగిన మాత్రం ఎవరు ఏం చేశారు అన్నారు విశ్వనాథ్ గారు. ఏం లేదు సార్, తెలుగు ప్రజలందరూ దేవుడిగా చూసిన, రాముడిగా చూసిన, కృష్ణుడిగా చూసిన ఎన్టీ రామారావు గారు బసవతారకం గారిని తల్లిని చేసి 14 మంది కన్నా ఆయన ఎలాగా ఇంకొక మనిషితో పెళ్లి చేసుకొని ఎలాగిచ్చేస్తారండి. ఆ పేపర్లో పొద్దున ఆ న్యూస్ పేపర్ వచ్చింది, చూస్తే నాకు ఏదో అనిపించిందండి. అంటే ఏంటో తప్పే ఉంది నీకు, నువ్వు ఎందుకు అలా ఫీల్ అయ్యావు, అందులో తప్పేం లేదు, ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే కూడా అలా చేస్తావేమో విశ్వనాథ్ గారు అన్నమాట. ఆత్మహత్య చెప్తున్నాను, ఆయన పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఉంటే నువ్వు కూడా అదే చేస్తావు, తప్పేమీ చేయలే. ఆయన 14 మంది ఉన్నారు, చూసేవాళ్ళు లేరు, ఆప్తులు లేరు, మంచి చెడు చూసేవాళ్ళు లేరు, ఆరోగ్యం గురించి పట్టించుకునేవాళ్ళు లేరు, టైంకి ఏది ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి మానసిక స్థితిలో ఉన్న మనిషికి ఒక మనిషి ఆసరాగా నిలబడి అన్ని సపరేట్ చేస్తూ దగ్గరైతే ఆ మనిషికి ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన తప్పేం లేదు అంటే పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నమాట అని చెప్పి, నాకు విజ్ఞత లేని వయసు కాబట్టి